గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఎంత దారుణం జరిగిందంటే తెలంగాణలో వికారాబాద్ జిల్లాలో కన్న తల్లిదండ్రుల్ని చంపేసింది ఒక కూతురు. ఆమె పేరు సురేఖ. అది ఎందుకు చంపిందిరా బాబు అంటే ఆమె లవ్ చేసిందంటే ఎవరినో ఆ లవ్ రిజెక్ట్ చేశారని తల్లిదండ్రులను చంపేసింది. ఎంత దారుణమైన సంఘటన అంటే రోజు రోజుకి మానవజాతి ఏమైపోతుందో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ కన్న తల్లిదండ్రుల్ని 2-3 కోట్ల పెంచి అభివృద్ధిలోకి తీసుకురావాల్సిన కన్న బిడ్డలో ఇలా చేస్తే సమాజం ఎటువైపు వెళ్ళాలి? లవ్ రిజెక్ట్ చేసిన ఆఫ్టర్ ఆల్ ఒక లవ్ కోసం తల్లిదండ్రులను చంపే వైనం మనం ఎక్కడ చూసాం అసలు? ఈ కాలంలోనే మనం చూస్తున్నాం, ఈ జనరేషన్లో మనం చూస్తున్నాం. అరే, తల్లిదండ్రులను చక్కగా చూసుకోకుండా, చక్కగా పెంచుకోకుండా ఒక ఉన్నతమైన స్థితికి వారు తీసుకెళ్ళడం కాకుండా వారిని అతి దారుణంగా చంపేస్తున్నారు. చంపిన రీతి ఎలా ఉందంటే నీరసానికో జ్వరానికో ఏదో ఇంజక్షన్ ఇస్తానమ్మని మత్తుమందు స్లో పాయిజన్ లాగా ఇంజెక్ట్ చేసేసిందంట ఇద్దరు బాడీలోకి. ఎంత దారుణం చూడండి. చాలా అతి దారుణం అనమాట. ఎందుకంత క్రూరంగా బిహేవ్ చేసిందో ఆ సహోదరు నాకు అర్థం అవ్వలేదు అసలు. చిచి, ఆ బతుకున్న ఒకటే, చచ్చిపోయిన ఒకటే బతుకు. తల్లిదండ్రులు మనల్ని కని పెంచిన తల్లిదండ్రులను చంపేయడం ఏంటండి అసలు ఇంత దారుణంగా? హైదరాబాద్ అంటే తెలంగాణ వికారాబాద్ జిల్లాలో ఒక చిన్న గ్రామంలో జరిగిందంటే ఆమె నర్స్ అంటే ఆమె పేరు సురేఖ అంట. ఎంత దారుణం! తల్లిదండ్రులు బాగు చేయకపోగా తల్లిదండ్రులు చంపేయడం ఏంటండి? సో ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ మీద ప్రభావం చాలా చూపుతుంది. నెక్స్ట్ జనరేషన్ మానవ రాక్షసులు అయిపోతారని ఒకనొక టైంలో భయం వేస్తుంది అనమాట అందరికీ. ఎందుకంటే ప్రేమలు చచ్చిపోతున్నాయి ఈ రోజుల్లో, బంధుత్వాలు అన్నీ పోయినాయి, కమర్షియల్ అయిపోయారు పీపుల్. ఏదైనా వద్దంటే ఏదైనా చేసేయడం, తల్లిదండ్రులు కావచ్చు, బ్రదర్స్ని కావచ్చు, ఎవరినైనా ఫ్రెండ్స్ని కావచ్చు, చంపేయడమే పని అయిపోయింది ఈ రోజుల్లో. కాబట్టి ప్రతి ఒక్కరు మానవ విలువలు కలిగి ఉండండి. మన తల్లిదండ్రులు ఒకసారి వెళ్ళిపోయారంటే మనకు రారు. సో ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. నేను నా వంతుగా నేను చెప్తున్నాను అనమాట. తల్లిదండ్రులకు వాల్యూ ఇవ్వడం నేర్చుకోండి ఫస్ట్. ఆ తర్వాత వారిని చక్కగా చూసుకోవడం నేర్చుకోండి. మీ తోటి సహోదరుల్ని మీరు ఎడ్యుకేట్ చేయండి తల్లిదండ్రులను చూసుకోవాలని. ఎందుకంటే తల్లిదండ్రులు వెళ్ళిపోయారంటే రారు. సో ఇటువంటి దరిద్రమైన సంఘటనలు వినాల్సిన రోజు వస్తుందని నేను అనుకోలేదు. ఇప్పటికే చాలా జరిగినాయి, కానీ ఇది నాకు చాలా కలిసి వేసిందంటే ఆఫ్టర్ ఒక లవ్ కోసం రిజెక్ట్ చేస్తే చంపేయడం ఏంటండి మరి దారుణంగా అవుతుందని. సో ప్రతి ఒక్కరు మీ తల్లిదండ్రులని రెస్పెక్ట్ చేయడం నేర్చుకోండి. వారిని బాగా చూసుకోండి. వారికి మంచి పేరు తేపన పర్లేదు, మనం చెడు పేరు తేకుండా చూసుకుంటే మన తల్లిదండ్రులు అంతకు మించిన ఆనందం ఏముండదు మన తల్లిదండ్రులు. థ్యాంక్ యూ వెరీ మచ్.